హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మందార పువ్వులు బాగా గుత్తులు గుత్తులుగా పూయాలన్నా, మంచి కలర్లో రావాలన్నా, ఎప్పుడు కూడా నిత్యం మనకి మందార పువ్వులు పూయాలి అంటే ఏ ఫెర్టిలైజర్ వాడాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఆ ఫెర్టిలైజర్ అన్నది మందార మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ఫుల్గా ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ ఫెర్టిలైజర్ అన్నది పువ్వులు బాగా పూయడానికి, మొక్కలు బాగా రావడానికి, ఎప్పుడు కూడా పువ్వులు మనకి నిత్యం పూయడానికి ఈ ఫెర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మొక్కలకి ఇవ్వండి, రిజల్ట్ మీరే చూస్తారు. నేను ఈ ఫెర్టిలైజర్ మొక్కలకి నెలలో కనీసం 2 సార్లు అయినా ఇస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే పువ్వులు మనకి గుత్తులు గుత్తులుగా పోస్తాయి అన్నమాట. ఆ ఫెర్టిలైజర్ ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. రైస్ వాటర్ తీసుకోండి. మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో 1 స్పూను కాఫీ పౌడర్ వేసి బాగా కలపండి. ఇది ఇన్స్టెంట్గా కూడా ఇచ్చుకోవచ్చు, లేకపోతే డైల్యూట్ చేసి కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇన్స్టెంట్గా ఇస్తున్నాను. ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం మొక్కలకి ఇవ్వడమే. ఇది తొందరగా కలిసిపోతుంది మట్టిలో. సరే, ఇప్పుడు మందార మొక్కకి ఇస్తాను. నేను ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా నేను మట్టిని లూజ్ చేసుకొని ఫెర్టిలైజర్ ఇస్తాను. కాఫీ పొడిలో నైట్రోజన్ ఉంటుందండి. నైట్రోజన్ ఏంటంటే పువ్వులు బాగా పూయడానికి, మందార మొక్కకి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి అది పువ్వులు బాగా పూయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మందార మొక్కలకి ఎసిడిక్ నేచర్ ఉన్న సాయిల్ అవసరం. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మట్టిలో ఎసిడిక్ నేచర్ ఉండేలా చేస్తుంది. అది మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా నెలలో 2 సార్లు అయినా మనం ఈ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇచ్చామంటే మనకి పువ్వులు బాగా పోస్తాయి, మొగ్గలు వస్తాయి, చక్కగా మొక్క హెల్తీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.